స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పార్టీ అని చెప్పి మనకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే మనం అందరము కనీస వసతులైన కూడు గుడ్డ కోసం పేద ప్రజలు అల్లాడుతుంటే, సామాజిక న్యాయం కోసం బహుజన వర్గాలు ఎదురు చూస్తుంటే, సమాజంలో సమానత్వం కోసం మహిళలు ఏం చేయాలని చెప్పి ఎదురు చూస్తుంటే, మునుసబులు కరణాలు పట్వారీల వ్యవస్థల్లో సామాన్యులు కష్టాలు పడుతుంటే, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా, పేద ప్రజల గుండె చప్పుడుగా, బహుజనుల సామాజిక న్యాయంగా, అణగారిన బలహీన వర్గాల పార్టీగా మన తెలుగుదేశం పార్టీ మనమందరం రాముడు కృష్ణుడు దేవుడు అని కొలుచుకునే ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో మన ముందుకు తీసుకొచ్చి స్థాపించారు. అటువంటి గొప్ప పార్టీ గత 40 సంవత్సరాలుగా ఆయన అడుగులో అడుగు వేస్తూ చంద్రబాబు నాయుడు గారు నేటి మన ముఖ్యమంత్రి ఇది వరకు మనమందరం చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో ప్రజలకి అందులో ఆయన అండదండలతో మనమందరము ఈ పార్టీ కష్టాల్లో ఉన్న నష్టాల్లో ఉన్న కార్యకర్తలందరూ భుజాలు వేసుకొని ఎంతో మంది 83వ సంవత్సరంలో స్థాపించిన 1983లో స్థాపించిన ఈ పార్టీలో నేటికి ఆనాటి నుంచి ఈనాటి వరకు
కష్టపడుతున్నాం. ప్రతి వాడి శక్తిని గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. P4 ద్వారా పేదరిక నిర్మూలనే దిశానిర్దేశంగా మనం వెళ్తున్నాం. యువత మహిళలు సాయం చేయడానికి సూపర్ 6 పథకాలు ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా మనము రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చబోతున్నారు. అస్తవ్యస్తమైన గత 5 సంవత్సరాల అస్తవ్యస్తమైన ఈ ప్రభుత్వాన్ని తిరిగి క్రమశిక్షణలో పెడుతూ ఆర్థిక వ్యవస్థని మనకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న దిశలో మన ముఖ్యమంత్రి గారు పయనిస్తున్నారు. ఇటువంటి గొప్ప పార్టీలో మనమందరం ఇటువంటి గొప్ప నాయకులు మార్గదర్శనంలో కార్యకర్తలే నా బలం, కార్యకర్తలే నాయకులు, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళని గుర్తించాలి అని మనకి ఆదర్శాలు ఇస్తున్న ఇటువంటి నాయకులతో కలిసి మనం పనిచేయడం మనం నిజంగా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ప్రతి నిత్యం ఇప్పటికి 12 నెలలు మనం అధికారంలోకి వస్తే వారానికి ఒకసారైనా కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వీడియో కాన్ఫరెన్స్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పి మమ్మల్ని అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని ప్రజల కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా మానవతా దృక్పథంతో మన కార్యకర్తలు ఎక్కడైతే ఆరోగ్య పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోలేక ఒకవైపు ఆరోగ్యశ్రీ ఉంటే ఇంకోవైపు ఎవరైతే పేదలు డబ్బులు ఖర్చు పెట్టుకోలేకపోతున్నారో వాళ్ళ ఆరోగ్యం కోసం మానవతా దృక్పథంతో ఈ 12 నెలల్లో నా కోవూరు నియోజకవర్గంలోనే 11 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి మానవతా దృక్పథం కలిగిన ముఖ్యమంత్రి దగ్గర మనం అందరం ఉండడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మా కోవూరు నియోజకవర్గంలో ఈరోజు మినీ మహానాడులో మేము తీర్మానించిన తీర్మానాలున్నాయి. కనిగిరి రిజర్వాయర్ పెన్నా డెల్టా ఆధునీకరణ చేపట్టే పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా కృషి చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో కిసాన్ సెజ్లో వ్యవసాయ సంబంధ పరిశ్రమలకు ఏర్పాటుకు కృషి. కొడవలూరు మండలం బొడ్డవారిపాలెం వద్ద కేంద్ర రక్షణ శాఖకు చెందిన విధాని పరిశ్రమ ఏర్పాటుకి కృషి. నియోజకవర్గ పరిధిలోని